హాయ్ అండి. ఎలా ఉన్నారు? చూస్తున్నారా ఈ టెంపుల్‌ని? ఎంత బావుందో గదా! యాక్చువల్లీ ఇదేం నైట్ తీయలేదండి. ఈవినింగ్ 5, 5:30 అవుతుంది. అప్పటికే చాలా చీకటయిపోయింది. వింటర్ గదా! 4:00, 4:30 నుంచే స్టార్ట్ అయిపోతుందనమాట చీకటవ్వడం. అండ్ ఈ టెంపుల్ చూసారా ఎంత ట్రెడిషనల్‌గా, ఎంత అందంగా ఉందో. ఇలా బయట కంట్రీస్‌లో మన ఇండియన్ హిందూ టెంపుల్స్‌ని చూసినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుందో మనసుకి. అసలు 2½ అవర్స్ ట్రావెల్ చేసి మేము ఈ టెంపుల్‌కి వచ్చామనమాట. ఇది నా సెకండ్ టైమ్ ఈ టెంపుల్ విజిట్ చేయడం. ఇదంతా ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ నుంచి చూడ్డానికి ఇలా ఉంటుంది. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు కడుతున్నారనమాట. సో, అప్పుడు నేను వీడియో తీయలేదు. ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో నాకైతే ఇండియన్ వైబ్స్ వస్తాయి. మొత్తం నేను ఇండియాలో ఉన్నానేమో అన్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడికొస్తే. సో, ఈ టెంపుల్ బ్రిడ్జ్ వాటర్, న్యూ జెర్సీ అనమాట. బ్రిడ్జ్ వాటర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని అంటారు. సో, ఇక్కడ ఏంటంటే ఆహ్, మన ఇండియన్సే కాకుండా మన టెంపుల్స్‌కి ఇక్కడ యూఎస్ వాళ్ళు కూడా విజిట్ అవుతూ ఉంటారనమాట. అంత ప్లెజెంట్‌గా, అంత అందంగా ఉంటుంది. ఇది వెనకాల సైడ్ కార్లకి పూజలు కూడా చేస్తూ ఉంటారు. అది ఆ బ్లాక్ అదే అనమాట. సో, కొత్త కార్స్ వస్తే ఇక్కడ తీసుకొచ్చి పూజలు కూడా చేయించుకుంటూ ఉంటారు. అసలు వెనకాల నుంచి కూడా చూడండి ఎంత బావుందో. యాక్చువల్లీ ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయేమో ఉండడానికి నాకు తెలీదు. మేమైతే బయట హోటల్‌లో రూమ్ తీసుకొని ఉన్నాం ఆ రోజు. సో, ఈ టెంపుల్ వెనకాల సైడ్ మనం కార్ పార్కింగ్ చేసి వెనకాల సైడ్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వచ్చనమాట. సో, ఇదంతా నడుచుకుంటూ వెళ్ళి మనము టెంపుల్ లోపలికెళ్ళొచ్చు. సో, మెయిన్ టెంపుల్ బ్లాక్‌లో అంటే పైన ఫ్లోర్‌లో టెంపుల్ ఉంటుంది. అక్కడైతే వీడియో తీయడానికి మనకి ఉండదు. ఆల్రెడీ నో కెమెరాస్, నో వీడియోస్ అని పెట్టేస్తారు. సో, నేను ఓన్లీ ఈ బయట నుంచి మనం లోపలికెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది మాత్రమే నేను చూపిస్తున్నాను. సో, ఇక్కడ మెయిన్‌గా టెంపుల్స్‌లో ఏంటి అంటే లోపల వరకు కూడా మనం అంటే దేవుడి దగ్గర కాదు, దేవుడున్న ఫ్లోర్‌లో కాకుండా కింద ఫ్లోర్‌లో అంతా కూడా మనం చెప్పులేసుకొని తిరగొచ్చు. సో, షూస్ విడవడం కానీ, లేదా కోట్స్ పెట్టడం అంటే వింటర్‌లో మనం జాకెట్స్ వేసుకుంటాం కదా! ఆ జాకెట్స్ అన్నీ మనము పెట్టడానికి పెద్ద హాల్ లాగా ఉంటుందనమాట. చూడండి ఇదంతా చెప్పులు మనము చెప్పులు పెట్టుకోవడానికి అండ్ ఇదంతా ఒక పెద్ద హాల్. ఇక్కడ మనము వింటర్ జాకెట్స్ కూడా హ్యాంగ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళవు, చక్కగా ఉంటాయి. సో, మీకు కూడా ఒకసారి చూయిద్దాము యూఎస్‌లో టెంపుల్ ఎలా ఉంటుంది అన్నది. అందుకని వీడియో చేశాననమాట. నా వీడియోస్ గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.